సో చందు గారు ఏంటి మొత్తంగా అధికారం చేపట్టిన రోజు నుంచే కక్ష సాధింపుకు పాల్పడ్డారంట, వాళ్ళు ఎక్కడా కూడా కవ్వించకపోయినా కానీ మీరు దాడులు చేస్తున్న పరిస్థితి. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవటం, అప్రజాస్వామికంగా ఆయన అధికారం కోల్పోయారు, మీరు అప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చారని చెప్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు. అధికారం వచ్చిన వెంటనే దాడులు చేయడానికి అది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు అభివృద్ధి పథకాలు నడిపించాలి, సంక్షేమం అందించాలి, అలాగే రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలని చెప్పి ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం. మరి ఈ రోజు ఆయన చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు ఏమనంటే వీళ్ళు జనాలు ఓట్లు వేయలేదని. మరి జనం ఓట్లు వేయకుండా అధికారం ఎలా చెక్కిందో మరి ఆయన తెలియజేయాలి. ఈ రోజు ఏదో కమిషనర్ అంటే గతంలో మీరు అలాగే గెలిచారా చెప్పండి? గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చినప్పుడు మీకు సీట్లు వచ్చినప్పుడు మరి జనం కూడా అలాగే అనుకుంటారు. ఇది వాస్తవంగా ప్రజాస్వామ్యం. ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం చేసిన అవినీతి పాలనని యొక్క దుర్మార్గ పాలన చూసి ప్రజలు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తే నాకు ఓటేనన్నారు. ఆయన మంచి చేయలేదు కాబట్టి జనం ఓటేయలేదు. దాన్ని మానేసి అధికారంలోకి వచ్చి మీకు ఇంకా పథకాలు అమలు చేయట్లేదంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు మాత్రం 5 సంవత్సరాలు వచ్చేటప్పుడు కూడా అమలు చేయలేదు. మేము ఈ రోజు అప్పుల్లో కూరుకుపోయినప్పటికి కూడా ఎక్కడికక్కడ సంక్షేమాన్ని అభివృద్ధాన్ని రెండిట్లే బ్యాలెన్స్ చేసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాన్ని ఏ రకంగా వైసీపీ విమర్శ చేస్తే అర్థం అవట్లేదు. వీళ్ళు చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి మాత్రమే లేనిపోయిన ఆరోపణలు తీసుకొచ్చి ఇలాగా పార్టీల మధ్యలో చిచ్చులు పెట్టి ఆలోచన చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనే అది. ఈ రోజు లడ్డూ కల్తీలో భాగం అయినప్పటికి కూడా వీళ్ళు ధైర్యంగా ఫ్లెక్స్లు పట్టుకొని బయటకు వచ్చి ఏ విధంగా చేస్తారని నాకు అర్థం అవట్లేదండి. ఒకసారి 60 లక్షల లీటర్ పాలని కల్తీ చేసి ఎక్కడా కూడా గీ అనేది లేకుండా నెయ్యి వాసన వచ్చే రసాయనాలు కలిపి 233 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రజాధనాన్ని దోచేశారు. అంటే ప్రజాధనం పక్కన పెట్టండి, చందు గారు ప్రజాధనం పక్కన పెట్టండి. అసలు ప్రజాధనం ఎంత వృధా అవుతుందో ఇక మనం మాట్లాడుకుంటే అసలు ఇక లెక్కలు సరిపోవు. కానీ అసలు తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. అక్కడికి ఒక్క నిమిషం చందు గారు ఒక్క నిమిషం. అరక్షణం దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ తిరుమలేశుని దర్శించుకున్న తర్వాత ఆ ప్రసాదం చేతికి అందితే వాళ్ళు భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి కూడా ఒక నలుగురికి పంచుకునే పరిస్థితి. సో అందులో కల్తీలు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఎవరు మిమ్మల్ని తక్కువకి కోడ్ చేయమంటున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి నిధులు లేవా? తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు కానుకలు ఇవ్వట్లేదా? హుండీల్లో, బ్యాంకుల్లో, లాకర్లలో మూలుగుతుంది కదా. ఆ సొమ్ముతో మంచి నెయ్యి తీసుకొచ్చి భక్తులకు ప్రసాదం ఇవ్వచ్చు కదా. ఇదే అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. చందు గారు ప్లీజ్ కంటిన్యూ. మొత్తంగా తిరుమల తిరుపతి భక్తుల మనోభావాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయకుండా భక్తులకు ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అసలు వ్యవస్థల్ని కూడా ఆగమాగం చేస్తున్న పరిస్థితి కదా. పార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, కానీ వ్యవస్థల్ని ఎందుకు టచ్ చేయాల్సి వస్తుంది? అసలు గత ప్రభుత్వంలో చేసే తప్పే అది కదండి. వ్యవస్థలనే కాదు మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రజలు విజితర దేశాల నుంచి కూడా వచ్చి కొలిచే దేవుడు మరి కలియుగ వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామివారి ప్రసాదంలో కల్తీ చేయాలన్న ఆలోచన ఏ రకంగా వచ్చిందన్నది కూడా మనం అసలు ఆలోచన చేయాలి. ఎందుకంటే అది దుర్మార్గమైన పాలన. అంటే వీళ్ళు డబ్బు కోసం ఎంత నీచానికైనా సరే దిగజారే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం ఉంది. మరి అటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు ఇంకా బ్యానర్లు పట్టుకొని ఈ నాయకులు రోడ్డు మీదకి వచ్చి మాకు జంతు కవ్వు కలవలేదు, మేము మమ్మల్ని ఎలా అన్నారు ప్రచారం చేశారని చెప్పని ఇంకా ప్రచారం చేసుకుంటున్నారు. జంతు కవ్వు కలవలేదని మాత్రమే చెప్పారు, కానీ కల్తీ జరిగిందని మాత్రం ఖచ్చితంగా సిబిఐ చెప్పింది. ఏ రకంగా అంటే కల్తీ రసాయనాలు ఉపయోగించి గీ వాసన వచ్చేలాగా, అంటే నెయ్యి వాసన వచ్చేటువంటి రసాయనాలని కలిపేసి స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేశారు. అయినా సరే మీరు ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఇంకా జబ్బలు చరుచుకుంటూ ఇంకా మేము అధికారంలోకి వచ్చేస్తాం, మమ్మల్ని తప్పుదోవ పట్టించారు, మేము అలా చేయలేదు ఎలా చేయలేదని చెప్పారు. ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందని చెప్పని ఈ యొక్క ఆలోచనతో ప్రజల్లో ఎక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్న 5-10 మంది కూడా ఎక్కడ లేకుండా పోతారని కొత్తది వెలుగులో రావడానికి అంబటి రాంబాబు గారిని వెలుగులో తీసుకొచ్చి ఈ రోజు సీఎం గారిని నానా మాటలు దుర్భాషలాడే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రంలో అనేక రకమైన గొడవల వాతావరణం తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. రైట్, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. సో శరత్ చౌదరి గారు నమస్కారం అండి.